నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఊరు కాదు, అడవి కాదు, గనులు కనిపిస్తే చాలు తవ్వేస్తాం, తోలేస్తాం, సర్కారీ ఖజానా తోడేస్తాం, కోట్లు కొల్లగొట్టేస్తాం. ఇది రత్నాల సీమ, రాయలసీమలో ఖనిజ దోపిడీ దొంగల నైజం. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఎన్నో ఊళ్ళు కన్నీళ్లు పెడుతుంటే అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. మైన్ శాఖకు కళ్ళు కనపడవు, పోలీస్ శాఖకు వినపడదు, రెవెన్యూ శాఖ ఏనాడో మూగబోయింది. ఫలితంగా ఆ ఊళ్లలో పగటిపూట నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చీకటి పడగానే అటు ఇటు ఊగుతూ లారీలు డాన్స్ చేస్తుంటే, కాసేపటికి పిడుగులు పడినట్లు జెల్టన్ 6 పేలుతుంటే ఇళ్లలో జనం గజగజ వణికిపోతారు. బతుకుతామో లేదో తెలియక ఇంటిల్లపాదిని కడసారి చూసి బిక్కుబిక్కుమంటూ దుప్పటి తన్నేస్తారు. ఇది కడప జిల్లా వెంపల్లి, పెండ్లిమర్రి మండలాల్లో టెరిఫిక్ హర్రర్ సీన్. అవును, రెవెన్యూ, పోలీసు, మైన్స్ అధికారుల కళ్ల ముందే ప్రకృతిని అక్రమార్కులు చెరబట్టేస్తున్నారు. అక్రమ ఖనిజం తవ్వకాల్లో జెల్టన్ 6 డిటోనేటర్స్ పేలులతో 6 గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. వరుస బ్లాస్టింగ్లతో అల్లాడిపోతున్నారు. గత 6 మాసాలుగా ఈ ఖనిజ డెకాయిట్టు ఇప్పటికీ 108 కోట్లు దోచేశారు. ఇదే కొనసాగితే ఈ ఏడాది 216 కోట్లు బుక్కేస్తారన్నమాట. అసలు ఈ ఖనిజ దోపిడీ సంగతేంటో ఓసారి తెలుసుకుందాం. ముగ్గురాయి అక్రమ తవ్వకాలకు వెంపల్లి మండలం అడ్డాగా మారింది. సర్కారీ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఖనిజాన్ని తవ్వి అక్రమార్కులు తరలిస్తున్నారు. ఒక్క టన్ను ముగ్గురాయిని తవ్వితే ప్రభుత్వానికి 3,800 రూపాయలు రాయల్టీ చెల్లించాలి. ప్రతిరోజు ఇక్కడి నుంచి 200 టన్నులకు పైగా సున్నపురాయి తరలిపోతోంది. అంటే రోజుకు 7,60,000 రాయల్టీ ప్రభుత్వ ఖజానాకు చేరాలి. ఈ లెక్కన నెలకు 2,28,00,000 రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గంటిపడుతుంది. 6 మాసాలుగా అక్రమంగా తవ్వుతున్న ముగ్గురాయి ఖనిజంతో కేవలం రాయల్టీ రూపంలోనే 13,68,00,000 ప్రభుత్వ ఆదాయం కోల్పోతుంది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ అక్రమార్కులు 6 మాసాలుగా 108 కోట్లకు పైగా సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. ఇక రెండవ కోణం పరిశీలిస్తే అక్రమ తవ్వకాలతో 6 గ్రామాల పరిధిలో పర్యావరణం, పంట భూములు, చెరువులు దెబ్బతింటున్నాయి. బ్లాస్టింగ్ వల్ల ఎగిసిపడే రాళ్లు గ్రామాలపై, పంట పొలాలపై పడుతున్నాయి. భారీ శబ్దాలతో ఈ గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. బోర్లలోని భూగర్భ జలం అడుగంటిపోతోంది. అయితే వెంపల్లి మండలం టి వెలమవారిపల్లె నుంచి బక్కన్నవారిపల్లె మధ్యలో సర్వే నంబర్లు 224, 214 బిలో 6,482 హెక్టార్ల విస్తీర్ణంలో తాళ్లపల్లె నుంచి ప్రతిరోజు ముగ్గురాయి అక్రమంగా తరలిస్తున్నారు. తాళ్లపల్లెకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. అసలు లీజుదారుడు ఈ గని నుంచి ముగ్గురాయి తవ్వకం నిలిపివేశారు. ఇదే అదునుగా అపరిచితులు ఆ గని నుంచి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి అనే తేడా లేకుండా ముగ్గురాయిని తవ్వుకుపోతున్నారు. ఈ విషయం తెలిసి ఆ గని యజమాని లబోదిబో అని ఎంత మొత్తుకున్నా వినే నాథుడే లేడు. అక్రమంగా తవ్విన ముగ్గురాయిని ప్రతిరోజు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. తాళ్లపల్లికి దగ్గరలో ఉన్న మరో గని నుండి కూడా ఇదే విధంగా అక్రమార్కులు రాయిని తవ్వుకుపోతున్నారు. పెండ్లిమర్రి మండలం గొందిపల్లి దగ్గర ఓ వ్యక్తి మైనింగ్ అనుమతి పొందారు. వేముల మండలం కొత్తపల్లిలో కూడా ఇంకో వ్యక్తి అనుమతులు పొందారు. ఈ ముగ్గురు లీజుదారులు ఒక్కొక్కరు ₹1,00,00,000 కప్పం కట్టాలని స్థానిక నేతలు ఆదేశించడంతో ఆ లీజుదారులు జాబగారిపోయారు. గనులు వదిలి వెళ్లిపోయారని అక్కడి నుంచి జనం చెబుతున్నారు.
ఇక వెంపల్లి మండలంలో ముగ్గురాయి తవ్వకాలకు నకిలీ జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్స్ వినియోగిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన వ్యాపారులు వీటిని మైనింగ్ యజమానులకు అమ్ముతారు. తమిళనాడు కోయంబత్తూరు నుంచి నకిలీ జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్స్ దిగుమతి చేసి లైసెన్స్ ఉన్న వ్యక్తులకే డైనమైట్స్ ను విక్రయించాలి. కానీ కోయంబత్తూరు నుండి నకిలీ డైనమైట్స్ తెచ్చి గనుల్లో సున్నపు రాళ్లను వెలికితీస్తున్నారు. సాధారణంగా లైసెన్స్ దారులు ఉపయోగించే డైనమైట్స్ కు పక్కా లెక్క చెప్పాలి. ఎక్కడ కొన్నారు, ఎన్ని కొనుగోలు చేశారు, ఎన్ని ఉపయోగించారు, ఉన్న స్టాక్ ఎంత, వీటిని నిల్వ చేసే గోడౌన్లు ఎక్కడ వంటి విషయాలు ప్రతి నెల గనుల శాఖకు, విజిలెన్స్ కు గనుల యజమానులు తెలియజెప్పాలి. ఒకవేళ గనిలో అనుకోని ప్రమాదం జరిగితే కార్మికులకు ఇన్సూరెన్స్ కూడా చేయించాలి. 2021లో కాశీనాయన మండలంలో సున్నపురాయి వెలికితీస్తుండగా అప్పట్లో 6 కార్మికులు చనిపోయారు. దీనిపైన గత వైసీపీ ప్రభుత్వం కమిటీ వేసి చేతులు దులిపేసుకుంది. వెంపల్లి మండలంలో మైన్స్ కు అనుమతి పొందిన యజమానులను భయపెట్టి బెదిరించి అక్రమంగా స్వాధీనం చేసుకున్న గనుల్లో డైనమైట్స్ పేలుళ్ల వల్ల ఏదైనా పొరపాటు జరిగే ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.